అప్కమింగ్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ గురించి క్వశ్చన్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి ఒకే దగ్గర వీఆర్ కండక్టింగ్ ఏ లైవ్ ఇంటరాక్షన్ సెషన్. ఎవరితో అంటే సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్, కరెంట్ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ CDSCO డిపార్ట్మెంట్, న్యూఢిల్లీ. హిస్ నేమ్ ఈస్ G. Raghuvaran. ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్ అండ్ రూమ్మేట్. ఏ రోజు అంటే 28th November, ఇప్పుడు వచ్చే థర్స్డే రోజు ఈవినింగ్ 7:30కి ఈ లైవ్ ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. సో మీకు ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు నోట్ డౌన్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఓకే, ఆల్ ది బీఫామ్ గ్రాడ్యుయేట్స్, ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు, అయిపోతున్న వాళ్ళు, రీసెంట్గా అయిపోయిన వాళ్ళు, ఆల్ ది ఫార్మా గ్రాడ్యుయేట్స్. ఓకే, అండ్ ఇంకా హూ ఎవర్ హ్యావింగ్ ఎలిజిబిలిటీ ఫర్ ది సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్, వీళ్ళందరినీ నేను ఈ వీడియో నుంచి ఇన్వైట్ చేస్తున్నా. GVK EDU, GVK Academy is conducting this session. I will be there. He will be attending this session. So you can come and join this session and you can ask any questions and clarify your doubts. Okay, so దీనికోసం మేము డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. సో ఇట్ విల్ బీ కండక్టెడ్ త్రూ జూమ్. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు జూమ్ లింక్ అనేది 1-2 డేస్లో మీకు అక్కడ పోస్ట్ చేస్తాం. సో మీ ఫ్రెండ్స్ అందరితోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో మామూలుగా మనకి ఈ కొన్ని క్వశ్చన్స్ నేను రాశాను ఊరికే. రియల్ ఎలిజిబిలిటీ ఏంటి, సెంట్రల్కి స్టేట్ DIకి డిఫరెన్స్ ఏంటి ఫంక్షనల్ లెవెల్లో, నిజంగా PCI రిజిస్ట్రేషన్ అవసరమా, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ నిజంగా అవసరమా, ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జామ్ టఫర్ ఉంటుందా స్టేట్ DI కన్నా. సో ఇలాంటివన్నీ తెలిస్తే మీకు ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డైలీ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ ఫంక్షనల్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో తెలిస్తే మనకి క్వశ్చన్స్ని మనము ఆ రకంగా చదవడానికి స్కోప్ ఉంటుందని. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ సిలబస్ DIది స్టేట్ DI సిలబస్ కొంచెం డిఫరెంట్ ఉంది. రెగ్యులేటరీ అఫైర్స్ ఎక్కువ ఉంటుంది సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లో. ఎంత డెప్త్ మనం చదవాలి. ఓకే, ఒకవేళ మనకి సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వస్తే ఎక్కడ పోస్టింగ్ చేస్తారు, సెంట్రల్ కదా. నెక్స్ట్ మన హోమ్ టౌన్లో, హోమ్ స్టేట్లో మనకి పోస్టింగ్ పడే ఛాన్సెస్ ఉంటాయా, ఒకవేళ ఎప్పుడు షిఫ్ట్ చేసుకోవచ్చు, ముందు కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి. ఫైనల్గా మనము ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అతన్ని అడిగి తెలుసుకుందాం, రఘువరన్ని. అండ్ రిఫరెన్స్ స్టాండర్డ్ బుక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తాడా, అవి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఇట్స్ ఏ క్యాజువల్ డిస్కషన్. ఓకే, సో అందరినీ వెల్కమ్ చేస్తున్నాను నేను. సో జాయిన్ దిస్ సెషన్ ఆన్ థర్స్డే ఈవినింగ్ 7:30. ఓకే, సో ఐ విల్ సీ యూ దేర్. థ్యాంక్ యూ. షేర్ దిస్ వీడియో అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ to reach maximum number of aspirants. Thank you.